బాలికా విద్యకు పెద్దపీట వేశాం. ఆడపిల్లలను చదివించాలా, ఆడపిల్లలను కళాశాలలకు పంపించాలా అని ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకొని అధికారులను, ప్రజాప్రతినిధులందరినీ కూడా భాగస్వాములు చేసి చదువుల వడి, జగన్ రెడ్డి అమ్మఒడి పెట్టకముందే రాయదుర్గంలో నేను చదువుల వడి పేరుతో పాఠశాలల బయట ఉన్న ఆడపిల్లల్ని స్కూళ్ళల్లో చేర్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం. దాంట్లో భాగంగా 1426 మంది ఆడపిల్లల్ని, బడి మానేసిన ఆడపిల్లల్ని తిరిగి పాఠశాలల్లో చేర్చడంతో పాటు వాళ్ళకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి బాలికా విద్యను ప్రోత్సహించాం. దాంట్లో భాగంగా రాయదుర్గం నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా 2 ఆశ్రమ పాఠశాలల్ని ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చాం. మొదటిది గోనబావిలో ఏర్పాటు చేయాలని, రెండవది ఈరియా హాల్లో ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేసి అవి ప్రారంభం చేశాం. తొలిగా గోనబావిలో ఏర్పాటైన ఆశ్రమ పాఠశాల, బాలికల ఆశ్రమ పాఠశాల గుమ్మగట్టలో తాత్కాలిక వసతిలో ప్రారంభం చేశాం. శాశ్వత భవన నిర్మాణానికి 24 కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు కూడా ప్రారంభం చేశాం. దాంట్లో మేము అధికారంలో ఉన్నప్పుడే 11,73,00,000 రూపాయలు విలువ చేసే పనులను కూడా చేశాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పట్టించుకొని కారణంగా పనులు ఆగిపోయాయి. దాదాపు 7 సంవత్సరాలుగా ఆ పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తిగా స్తంభించిపోయాయి. దానివల్ల తాజా అంచనాలు మళ్ళీ పెరిగిపోయాయి. పెరిగి 24 కోట్ల కాస్త 35.73 కోట్ల రూపాయలకు పెరిగింది అంచనా. దాంట్లో 11,73,00,000 రూపాయలు ఖర్చు కాగా ఇంకా ఎంత అవసరం అంటే 24 కోట్ల రూపాయలు అవసరమని తేల్చారు అధికారులు. దాన్ని మళ్ళీ పదే పదే ముఖ్యమంత్రి గారికి చెప్పడం, అట్లాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవితమ్మ గారిని తీసుకొచ్చి స్వయంగా పాఠశాల భవన నిర్మాణ పనులను చూపించి ఈ ఆగిపోయిన పనులు పూర్తయ్యే విధంగా చూడమని కోరాం. తాజాగా కనీసం 12 కోట్ల రూపాయలైనా ఇస్తే గ్రౌండ్ ఫ్లోరు, మిగతా వసతులన్నీ కూడా పూర్తి చేసి పాఠశాలను అక్కడికి మార్చేదానికి అవకాశం ఏర్పడుతుంది. 12 కోట్ల రూపాయలు మంజూరు చేయమని ముఖ్యమంత్రి గారికి, అట్లాగే మంత్రి సవితమ్మకు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారికి వేరువేరుగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చాం. ఇస్తే తాజాగా ఆ 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునేదానికి అనుమతి మంజూరు చేస్తూ ఈ నెల 29వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల వల్ల 24 కోట్ల రూపాయలు అవసరము, 12 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అక్కడ పాఠశాల మార్చేదానికి అవకాశం ఏర్పడుతుందని నేను చేసిన విజ్ఞప్తి మేరకు 12 కోట్ల రూపాయలను వెంటనే ఖర్చు చేయడానికి అనుమతిస్తూ మరి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారికి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి సత్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నేను 50 వారాల సెల్ఫీ ఛాలెంజ్లో భాగంగా తొలి సెల్ఫీని ఈ పాఠశాల భవన నిర్మాణ దుస్థితిపైనే విడుదల చేశాం. ఈరోజు
ఆర్థిక ఇబ్బందులున్నా ఆ పాఠశాలకు ఈ డబ్బులు మంజూరు చేయడం చాలా శుభపరిణామం, ఆనందదాయకం. దీనికి రాయదుర్గం ప్రజల తరఫున ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉండే పెద్దలకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.